సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అటు సామర్థ్యము లేదు, అట్టి బలము లేదు. ఎందుకంటే మీ ఉభయులను అని చెప్తున్నాడు, మీ ఇద్దరిని అంటున్నాడు, ఆ సిలువ ద్వారా అంటున్నాడు, ఆ సిలువ మరణము ద్వారా అంటున్నాడు. ఆ గెత్సేమనే వనంలో సిలువ కంటే మొదట సిలువ అక్కడే జరిగింది, మొదట ప్రాణత్యాగం అక్కడ జరిగింది. తెలుసండి, ఆ గెత్సేమనే వనములో తన ప్రాణమైన రక్తమును చిందించాడు. దేవుని స్తోత్రం. ఆ రాత్రి ఆయన చెమట రక్తముగా మారిందండి. అంటే ఆ నరములన్నీ పగిలిపోయినాయి. హల్లెలూయా. మీరు చూడండి, హై బీపీ వస్తే ఏమవుద్ది? నరాలు చిట్లిపోయి లోపల బ్లీడ్ అవుద్దండ. తెలుసా? డాక్టర్స్ తెలుసు బాగా, అయితే ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. నరాలన్నీ ఏమవుతాయి? పగిలిపోయి చెవులో నుంచి, ముక్కులో నుంచి, ప్రతి దేవుని సన్న చూస్తే ఇదిగో ఆ అవయవాల నుంచి ఏమవుతుందంట? రక్తం వస్తుందంట. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన పొందిన వేదన మరణ వేదన, చాలా భయంకరమైన వేదన అంట. అగ్ని వంటి మహాశ్రమది. ఆ శ్రమను తట్టుకోలేక ఆ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చెమట రక్తపు బిందుల వలె మారిపోయింది. దేవుని స్తోత్రం. గెత్సేమనే తోటలో సిలువ మీద కార్చిన రక్తము కంటే గెత్సేమనే తోటలో కార్చిన రక్తం ఒకటి. దేవుని స్తోత్రం. అధికమైనది. హల్లెలూయా. ఇదిగో సిలువ మీద కార్చిన రక్తము కంటే అధిక రెట్టులు అక్కడ కార్చారు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒలీవ పండు వలె, ఒలీవ చూస్తామంటే ఒలీవ విత్తనము ప్రేమ గానుగులో వేసినప్పుడు ఎలా నలపబడి ఉందో ఆ రాత్రి ఆయన గెత్సేమనే వనములో నలపబడి ఉన్నాడు. నిన్ను శక్తిమంతుడిగా నిలబడటానికి, నిన్ను బలవంతునిగా నిలబడడానికి, నీవు ఆ రక్షణ భాగ్యమును పొందుకోవడానికి. దేవుని స్తోత్రం.